హాయ్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఫోటో వెనక లిరిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం క్యాప్కట్ యాప్లో. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా ఈ వీడియోకి లైక్ చెప్పేది లైక్ చేయండి, లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే వీడియో మీకు నచ్చింది లేదా కింద కామెంట్ చేయండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో VPN అయితే యాప్ అయితే కనెక్ట్ చేసుకోండి. ఓకేనా, మీకు తెలుసు ఎలా కనెక్ట్ చేసుకోవాలో. తర్వాత మీ మొబైల్న క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తుంటే ఒక ఫోటో ఉంటుంది. ఇక్కడ ఫోటో సెక్షన్ వచ్చేసి మీరు ఏ ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో సో వారి యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద యాడ్ మీ టాప్ చేసుకోండి. ఓకేనా, ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. ఫోటో యాడ్ అయిపోయిన తర్వాత కింద మనకు ఎస్పెక్ట్ రేషియో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ 9:16 ఉంటుంది. టిక్టాక్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఫోటోని జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫోటో మీ టాప్ చేసుకుని ఈ ఫోటోని ఒక 20 లేదా 30 సెకండ్స్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకేనా, మీకు ఒక లిరికల్ వీడియో అయితే ఇస్తాను. సో ఆ వీడియో ఎన్ని సెకండ్స్ ఉంటుందో అన్ని సెకండ్స్ వరకు అయితే ఈ ఫోటోని ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి కింద ఓవర్లే అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకొని యాడ్ ఓవర్లే మీరు టాప్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ వీడియో సెషన్ రండి. వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో లిరికల్ వీడియో అయితే ఇస్తాను. ఓకే, ఆ లిరికల్ వీడియో యాడ్ చేసుకోండి. ఓకేనా, కింద యాడ్ మీరు టాప్ చేసుకొని పైన సెలెక్ట్ చేసుకొని ఓకే, ఈ లిరికల్ వీడియో అనేది మనకు ఎన్ని సెకండ్స్ అంటే 19 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. ఓకేనా, సో ఇన్ని సెకండ్స్ వరకు అయితే ఈ యొక్క ఫోటోని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎండ్ స్క్రీన్ అయితే డిలీట్ చేసుకోండి. ఓకేనా, డిలీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క లిరికల్ వీడియో మీరు టాప్ చేసుకొని ఈ విధంగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని కింద మనకు స్పాలిస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు స్క్రీన్ చేయండి. ఓకేనా, ఇక్కడ లైట్ అని ఉంటుంది. ఓకేనా, లైట్ అని చేసేయండి సరిపోద్ది. ఓకే, ఇక్కడ రైట్కి మీరు టాప్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. జూమ్ చేసుకోండి. ఇంకా జూమ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ వచ్చండి. ఓకేనా, బ్యాక్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఓవర్లే మీరు టాప్ చేసుకొని ఇక్కడ మీరు ఇంతకుముందు ఫోటో యాడ్ చేసుకున్నారు కదా, సో మళ్ళీ అదే ఫోటోకి యాడ్ చేసుకొని కింద యాడ్ మీ టాప్ చేసుకోండి. ఓకేనా, యాడ్ మీ టాప్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫోటోని జూమ్ చేసుకోండి. ఫోటో మీరు జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటోని మీరు ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద మనకు చూడండి రిమూవ్ బీజీ ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకొని ఇక్కడ ఆటో రిమూవల్ ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకోండి. ఆటోమేటిక్గా మనకైతే ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయిపోతుంది. ఇక్కడ రైట్కి మీరు టాప్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనకు లిరిక్స్ అనేది ఫోటో బ్యాక్ అయితే వస్తూ ఉంటాయి చూడండి. ఓకేనా, సో ఈ విధంగా వస్తూ ఉంటాయి. దీనికి తగ్గట్టు మనం ఒక బ్యాక్ వచ్చేసి ఇంకొక వీడియో అయితే యాడ్ చేసుకోండి. యాడ్ ఓవర్కి వచ్చేసి ఇంకొక వీడియో ఉంటుంది. ఓకేనా, సో ఈ వీడియో లింక్ మీకు అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సారీ, ఓకేనా, యాడ్ మీ టాప్ చేసుకోండి. ఓకే, ఈ యొక్క వీడియోని జూమ్ చేసుకుని ఇక్కడ స్పాలర్స్కి వచ్చేసి దీన్ని కూడా లైట్ అని చేయండి. ఓకే, ఇక్కడ లైట్ అని ఆప్షన్ మీరు టాప్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఫోటో కొంచెం క్వాలిటీగా ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా, ఈ విధంగా చేసిన తర్వాత పైన ఎక్స్పెక్ట్ మీ టాప్ చేసుకుని వీడియోతో ఎక్స్పెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.